వడ్డించేవాడు మనవాడైతే లడ్డు ఎక్కడున్నా దొరుకుతుందన్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇవాళ మన మెదక్ జిల్లా నుంచి ఉన్నాడు. అందుకే ఈరోజు మెదక్ జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఇవాళ ఈ రెండు జిల్లాలు జరిగినాయి. అభివృద్ధికి నమూనా మన గజ్వేల్ నియోజకవర్గం. దేశానికే ఆదర్శంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతా ఉంది. ఈ 17 పార్లమెంట్ సీట్లలో అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. 5 లక్షల మెజార్టీతోని మెదక్ ఎంపీని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం బహుమానంగా ఇవ్వాలి. మెదక్ పార్లమెంట్ సీట్ను ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేసి ఈ అభివృద్ధి పరంపరను కొనసాగించుకుందామని చెప్పి నేను కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నా. పోటీ కాంగ్రెస్తో లేదు, పోటీ బీజేపీ, పోటీ వరంగల్ పార్లమెంట్తో ఉన్నది. మెజార్టీ కరీంనగర్ వాళ్ళు ఎక్కువ తెస్తారా, వరంగల్ పార్లమెంట్ వాళ్ళు తెస్తారా, మెదక్ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పోటీ మెజార్టీ తెస్తారా అన్నది మనకే పోటీ తప్ప ఇవాళ ప్రత్యర్థులు ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. పోటీ మెజార్టీలో పోటీ పడ్డాం. అత్యధిక మెజార్టీ ఇచ్చి మెదక్ జిల్లా గౌరవాన్ని మరింత ఎత్తుకు పెంచి కేసీఆర్ గారికి అత్యధిక మెజార్టీతో బహుమానంగా ఇచ్చే బాధ్యతతోని అందరం ముందుకు కదులుదామని తెలియజేస్తూ జై తెలంగాణ. పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ ఉన్నది అంటే ఆ పోటీ మనం ఒకరితో ఒకరు మెజారిటీలు సాధించే విషయంలో పోటీ ఉన్నది తప్ప వేరేది లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మన పోటీ కరీంనగర్తో వరంగల్తో అన్నారు. నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. దేశంలో నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 150, 160కి మించి స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని యూపీఏ కూటమి పరిస్థితి అంతకన్నా బాగలేదు. వాళ్ళు 100, 110 సీట్లు కూడా దాటే పరిస్థితి వాళ్లకు కూడా లేదు. వాళ్ళిద్దరూ కలిసిన ఎన్డీఏ, యూపీఏ ఇద్దరు కలిసిన జరగకూడని జరిగిన 3 సీట్లు వచ్చే పరిస్థితి లేని మాట నేను చెప్తున్నది కాదు, చిలక జ్యోతిష్యులు చెప్తున్నది కాదు. దేశంలోని ప్రముఖ వార్తా మాధ్యమాలు, సంస్థలు, సర్వేలు, దేశ ప్రజల మనోవాక్కుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడే రేపు కీలకం కాబోతా ఉన్నాడు. ఒక్కొక్క ఓటే ప్రజలు, తెలంగాణ ప్రజలిచ్చే ఒక్కొక్క ఓటు రేపు కీలకం కాబోతా ఉన్నది. అసదుద్దీన్ ఓవైసీ గారు మజ్లిస్ పార్టీ 17 స్థానాలు మనం గెలుచుకున్నట్టయితే రేపటి రోజున గోల్కొండ కోట మీద ఇప్పటికే మీ ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జెండా ఎగరేస్తా ఉన్నారు. రేపు ఎర్రకోట మీద కూడా హస్తినాపురంలో, ఢిల్లీలో ఎవరు జెండా ఎగరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి తప్పకుండా 16 స్థానాలు మీరు టీఆర్ఎస్ సైనికులను, కేసీఆర్ సైనికులను ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా ఉంటుందనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.